ప్లానింగ్ సేవను ఎలా ప్రారంభించాలి? ప్రైవేట్ మరియు కార్పొరేట్ క్లయింట్ల కోసం ఈవెంట్లను ప్లాన్ చేయడం మరియు డిజైన్ చేయడం ద్వారా మీ పార్టీ అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకోండి. హలో నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. గత దశాబ్దంలో ప్రత్యేక కార్యక్రమాల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. డాక్టర్ జో గోల్డ్బ్లాట్ సిఎస్ఈపి నిర్వహించిన ఇటీవలి పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఈవెంట్ల కోసం ఖర్చు చేయడం సంవత్సరానికి $500 బిలియన్ అవుతాయని చెప్పారు. గోల్డ్బ్లాట్ ఇంటర్నేషనల్ స్పెషల్ ఈవెంట్ సొసైటీ ISES స్థాపకుడు జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం వ్యవస్థాపక డైరెక్టర్ మరియు ది ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సహ రచయిత. మీ ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి మరియు నిలబెట్టడానికి మార్కెట్ స్థలం తగినంత పెద్దదని చెప్పడానికి సరిపోతుంది అని గోల్డ్బ్లాట్ చెప్పారు. మీరు ఒక ప్రత్యేక ఈవెంట్ల ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే మీరు విస్తరించగలిగే అనేక దిశలున్నాయి. మీరు ప్రత్యేక ఈవెంట్లు వృత్తిలోకి ప్రవేశిస్తున్నట్లయితే అనేక రంగాలలో లాభదాయకమైన మార్కెట్ మీకోసం వేచి ఉంది. అవేంటంటే టార్గెట్ మార్కెట్, స్టార్టప్ కార్పొరేషన్స్, ఇన్కమ్ అండ్ బిల్డింగ్, మార్కెటింగ్ అండ్ రిసోర్సెస్. గోల్డ్బ్లాట్ పరిశోధన ప్రకారం ఈ పరిశ్రమలో లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం గోల్డ్బ్లాట్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ ప్లానింగ్ వ్యవస్థాపకుడి సగటు లాభం 15%. అతని ఇటీవల అధ్యయనాలు అయితే లాభాలు మార్జిన్లు 40% వరకు ఉండవచ్చు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ మరియు కార్పొరేట్ అమెరికా తమ సమావేశ ప్రణాళిక విధులను అవుట్ సోర్స్ చేసే ధరణితో సహా అనేక అంశాలను పరిశ్రమ యొక్క మంచి ఆరోగ్యాన్ని అతను అందించారు. మీరు ప్రోగ్రాంల కోసం కొన్ని టెక్ స్టార్టప్ బిడ్డింగ్ చేయనందున మీరు ఎక్కువ డబ్బు లేకుండా ప్రారంభించవచ్చు. ఈవెంట్ ప్లానింగ్ అంటే ఏమిటి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సాధారణంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయే ప్రయోజనాల కోసం ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి. అవేంటంటే వేడుకలు అంటే జాతరలు, కవాతులు, వివాహాలు, పునఃకలయికలు, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, విద్యా సమావేశాలు, గ్రాడ్యుయేషన్లు, ప్రచారాలు, ఉత్పత్తి లాంచ్లు, రాజకీయ ర్యాలీలు, ఫ్యాషన్ షోలు, స్మారక చిహ్నాలు, పౌర కార్యక్రమాలు. ఈ జాబితా సమగ్రమైనది కాదు, కానీ ఉదాహరణలు వివరించినట్లుగా ప్రత్యేక ఈవెంట్లు వ్యాపారానికి సంబంధించినవి, పూర్తిగా సామాజికమైనవి లేదా మధ్యలో ఎక్కడైనా ఉండవచ్చు. ఈవెంట్ ప్లానింగ్ అంటే ఏమిటి? ఈవెంట్ యొక్క ప్లానర్లు ఈ ఈవెంట్కు సంబంధించిన ఇప్పుడు చెప్పబోయే టాస్క్లలో ఏదైనా లేదా ఇప్పుడు చెప్పే అన్నిటినీ నిర్వహించవచ్చు. అదేంటంటే పరిశోధన నిర్వహించడం. ఈవెంట్ డిజైన్ను సృష్టిస్తోంది. ఒక సైట్ను కనుగొనడం, ఆహారం, అలంకరణ మరియు వినోదం కోసం ఈ ఈవెంట్కు మరియు బయటకి రవాణాకు ప్లాన్ చేస్తోంది. హాజరైన వారికి ఆహ్వానాలు పంపడం, హాజరైన వారికి అవసరమైన ఏవైనా వసతి ఏర్పాటు చేయడం, ఈ ఈవెంట్ సిబ్బంది కార్యకలాపాలను సమన్వయం చేయడంలో సైట్ పర్యవేక్షిస్తుందన్నారు. ఈ ఈవెంట్ యొక్క మూల్యాంకనాలను నిర్వహించడం మీ వ్యాపారం చేసే ఈ కార్యకలాపాలతో ఎన్నో నిర్దిష్ట ఈవెంట్ యొక్క పరిమాణం మరియు రకాన్ని బట్టి ఉంటాయి. ఇది మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్ పై ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఈవెంట్ ప్లానర్లను ఎందుకు నియమించుకుంటారు? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్నకు సరళమైన సమాధానం ఉంది. వ్యక్తులు తమను తాము ఈవెంట్ను ప్లాన్ చేసుకోవడానికి నైపుణ్యం మరియు సమయం లేదని తరచుగా కనుగొంటారు. ఇండిపెండెంట్ ప్లానర్లు ఈ ప్రత్యేక ఈవెంట్లకు తగిన శ్రద్ధను అందించగలరు. ఎవరు ఈవెంట్ ప్లానర్లు అవుతారు? ప్లానర్లు తరచుగా ప్రత్యేక ఈవెంట్ యొక్క ఒక నిర్దిష్ట అంశాల్లో వారి ప్రారంభాన్ని పొందిన వ్యక్తులు. వ్యాపార యజమాని మార్జిన్ వాన్ కెకెన్ మొత్తం ఈవెంట్లను ప్లాన్ చేయడానికి ముందు విజయవంతమైన క్యాటరింగ్ కంపెనీని కలిగి ఉన్నాడు. అనేక ఇతర ప్లానర్లు ఇలాంటి కథనాలను కలిగి ఉన్నారు. ప్లానర్లు తరచుగా మొత్తం ఈవెంట్లను సమన్వయం చేయడమే కాకుండా ఈ ఈవెంట్ల కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవలను ఎందుకు అందించవచ్చని ఇప్పుడు వివరిస్తాను. ఎందుకు అందించవచ్చో ఇప్పుడు చెప్తాను. ఈ ఈవెంట్ ప్లానర్లు తమ కోసం వ్యాపారంలోకి వెళ్ళాలని నిర్ణయించుకునే ముందు ఇతర కంపెనీల కోసం ఈవెంట్లను ప్లాన్ చేయడం ప్రారంభించి ఉండవచ్చు. జాయిస్ బాన్ఫోల్డ్
11 సంవత్సరాల పాటు రీటైల్ చైన్ కోసం అంతర్గత ఈవెంట్లను ప్లాన్ చేసింది మరియు ఆమె సొంతంగా సొమ్ము చేయడానికి ముందు మరొక ఈవెంట్ ప్లానింగ్ కంపెనీ కోసం పనిచేసింది. ఈ ఈవెంట్ ప్లానింగ్ లేదా మేనేజ్మెంట్లో స్థానిక విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా సర్టిఫికెట్ పొందడాన్ని పరిగణించండి. ఈ రంగంలో విద్యా అవకాశాలను అందించే కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు జాబితా మీటింగ్ ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ నుండి అందుబాటులో ఉంది. సిఎస్సిపి అంటే సర్టిఫైడ్ స్పెషల్ ఈవెంట్స్ ప్రొఫెషనల్ లేదా సిఎంపి అంటే సర్టిఫైడ్ మీటింగ్ ప్లానర్ కావడానికి కూడా పనిచేయండి. ఈ హోదాలు వరుసగా ISES మరియు MPI ద్వారా ఇవ్వబడ్డాయి. అనేక సంస్థలు మరియు కొంతమంది సాధారణ ప్రజానికం ప్లానర్లను నియమించేటప్పుడు ఈ హోదాల కోసం చూస్తారు. CSCP లేదా CMP కావడానికి అవసరమైన పరిశోధన మరియు అధ్యయనం కారణంగా ఈ ప్లానర్లు నిపుణులు అన్ని క్లయింట్లకు తెలుసు. టార్గెట్ మార్కెట్ కార్పొరేట్ మరియు మార్కెట్ స్థూలంగా చెప్పాలంటే ఈ ఈవెంట్ ప్లానింగ్ సేవలకు మార్కెట్లున్నాయి. కార్పొరేట్ మరియు సామాజిక. కార్పొరేట్ అనే పదంలో కంపెనీలు మాత్రమే కాకుండా స్వచ్ఛంగా సంస్థలు మరియు లాభపక్షాలు లేని సంస్థలు కూడా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు మరియు లాభాపేక్ష లేని సంస్థలు తమ ప్రజా మద్దతు స్థావరాన్ని విస్తరించడానికి మరియు నిధులను సేకరించేందుకు గల నిధులను సమీకరణలు, రిసెప్షన్లు మరియు ఆథెంటిక్ పోటీలను నిర్వహిస్తాయి. ఈ ఈవెంట్ల వృత్తి సంవత్సరం వేలాదిగా జరుగుతాయి మరియు పెద్దవాటికి ప్రత్యేకమైన ఈవెంట్ ప్లానింగ్ అనుభవం అవసరం. అయినప్పటికీ మీరు ప్రారంభించడానికి చిన్న స్థానిక ఈవెంట్లను కనుగొనవచ్చు. సో చూసారుగా, మీరు కూడా ఈవెంట్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు తప్పక హెల్ప్ అవుతుందనే భావిస్తున్నాను. మీరు గనక ఏదైనా కోర్సెస్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.